కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మేము నిమ్మ తోటలని రామారగూడెంలో పరిశీలించడం జరిగింది. వాళ్ళ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిమ్మకాయలకి ఈ సీజన్లో ధర బాగా పడిపోవడంతో నిమ్మ రైతుల కన్నీటి చెమ్మ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పెట్టిన పెట్టుబడి కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మాసాల్లోనే నిమ్మకి అత్యధిక ధర రావాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నిమ్మకాయలకి కిలోకి రూ. 10 నుంచి రూ. 15 మాత్రమే ఈరోజు మార్కెట్లో రైతుకి ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. మరి పెట్టుబడులు చూస్తేనేమో కౌళ్ళు 80,000 నుంచి రూ. 1,00,000 పైగా ఉన్నది. అట్లాగే మామూలుగా ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు చూస్తూ ఉంటే అది కూడా 70,000 నుంచి రూ. 80,000 పైగా ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఈ రకంగా పెట్టుబడి ఖర్చులేమో పెరిగిపోయినాయి, ఇవాళ దిగుబడులు కూడా తగ్గిపోయినాయి, తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ సీజన్లో గత సంవత్సరం చూస్తే 120, 140, 150 రూపాయలు కూడా ఆ ధర వెళ్ళిన పరిస్థితి ఉన్నది. మరి ఈ సీజన్లో అట్లాంటి ధర రాకపోవడంతో ఇవాళ నిమ్మ రైతులు తీవ్ర నష్టాల్లోకి, అప్పుల్లోకి కూరుకుపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని నిమ్మకాయలకి కనీస ధర కల్పించి, అంటే కిలో నిమ్మకాయలకి రూ. 50 పైగా ధర వస్తే కానీ రైతుకి కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనబడట్లేదు.